మైండ్స్ ఈజ్ మ్యారేజ్. అవును. వాళ్ళిద్దరు మైండ్ సెట్ మీట్ అయ్యి మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి వచ్చే పిల్లలు కూడా కరెక్ట్గా మూవ్ అవును వెళ్తారు, పుడతారు. ఒక 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 పాయింట్లో మూవ్ అవుతారు. ఇద్దరు కొట్టుకుంటూ ఇద్దరు చేసుకునే తప్పులైతే వాళ్ళకే 10 మంది వచ్చి చెప్తే వీళ్ళ పిల్లల్ని ఏం పెంచుతారు? అంతే కదా. అవును. సో అట్ ది సేమ్ టైం సొసైటీ ఈజ్ ఇంపాక్టింగ్, టెక్నాలజీ ఈజ్ ఇంపాక్టింగ్, సోషల్ మీడియా ఈజ్ ఇంపాక్టింగ్. ఇవన్నిటి మధ్యలో ఏంటంటే గ్రోత్ అయ్యే పిల్లలకి మైండ్ సెట్ కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నాను 10వ క్లాస్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వేమవుతావు అని అడిగితే వాడికి ఒక ఉండదు, అవగాహన ఉండదు. ఒక గోల్ కానీ ఒక ఏది ఉండదు. నేను చూద్దాం ఆ టైంకి ఏదైతే అలా ఉండదు. మీరు 10 years బ్యాక్ ఇలాగే 10వ క్లాస్ పిల్లల్ని అడగండి, వాడు పుట్టుకతోటి డాక్టర్ అవ్వాలో ఇంజనీర్ అవ్వాలో ఒక మైండ్ సెట్తో పెరిగిన వాళ్ళు ఉన్నారు. కరెంట్ జనరేషన్ ఎలా అయిపోయారంటే ఎంజాయ్మెంట్, వ్యసనాలు, టెక్నాలజీ ఇది లేకపోతేనే కాలేజ్ లైఫ్ లేదనుకుంటున్నారు. నెక్స్ట్ మూవీస్ చూసి ఇన్స్పైర్ అయిపోయి ఓకే నేను ఈ మూవీలో మేము ఇలా చూసాం, ఓకే రైట్ నేను ఇలా అయిపోవాలి, కండలు పెంచాలి. సో ఉండాలి పర్సన్ మగవాడంటే వాడు కొంచెం ఫిజికల్ అన్నీ ఉండాలి, కండలు అన్నీ కనబడాలి. కానీ అదేంటంటే అది నాకు అవసరమా లేదా, హెల్త్ పరంగా ఆలోచించట్లే, అది నాకు అవసరమా లేదా. ఇప్పుడు ఒక పర్సన్కి ఇవన్నీ కావాలంటే వాడు సెలబ్రిటీ అయి ఉండాలి. 10 మంది వాడిని చూస్తారు కాబట్టి 10 మంది వాడిని చూస్తారు కాబట్టి ఓకే వాడు ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉంటాడు. ఆ సెలబ్రిటీ స్టేటస్లో ఉండి ఓకే 10 మంది చూస్తున్నారు అంటే ఓకే నన్ను 10 మంది కలుస్తారు, ఇంతమంది ఖచ్చితంగా చూపించుకోవాలి, ఒక సోషల్ స్టేటస్ మెయింటైన్ చేయాలి. కానీ ఇలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు వద్దని అనము, మనం ఎంత అవసరమో అంతే అంటే అత్యాశకు పోయి లేదా వాడికి మించిన పొజిషన్ చూపించుకొని. ఇక్కడ ఏంటంటే నేను నా లైఫ్ స్టైల్ బాగుంది అనుకుంటే బాగానే ఉంది, పక్కోళ్ళ లైఫ్ స్టైల్ చూసి నేను అలా లేను అనుకుంటే దట్ అక్కడి నుంచి నా లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఆ మారడం డిసైడ్ బాగా గ్రోత్ పడిపోవడము, మూమెంట్ లేకపోవడము, పక్కోడు చేసాడు నేను ఎందుకు చేయట్లేదు అని ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోవడము. ఇదంతా ఏంటంటే కంపారిజన్ ఈజ్ మేకింగ్ మచ్ ఇష్యూస్. ఎక్కడైతే ఇవి అవాయిడ్ చేసి మన లైఫ్ స్టైల్ మనం చూసుకుంటామో, మన ఇండిపెండెంట్, మన లైఫ్ స్టైల్, మన డెసిషన్ మేకింగ్, మంచిది చెడేది ఇది ఎక్కడైతే వస్తుందో దెన్ వి విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడు